గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి చంద్రకళ పంపించారు. సంకల్పంలో కలియుగే ప్రథమ పాదే అంటారు, అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సంకల్పం చెప్పుకోవటం అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ యుగంలో ఉన్నాను, ఈరోజు తిథి ఏమిటి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, ఈ నక్షత్ర రీత్యా నేను ఆ పరమాత్మకు చేస్తూ ఉన్నటువంటి పూజ నాకు సఫలీకృతమొసంగుగాక అని చెప్పటం. ఇది కలియుగం కాబట్టి కలియుగే ప్రథమ పాదే. ఏ పాదంలో ఉన్నాం? ప్రథమ పాదంలో ఉన్నాం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్యదేశే. అలా కృష్ణానదికి అవతల పక్క ఉన్న వాళ్ళంతా కూడా ఇలా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకొని ఈరోజు తిథి ఏమిటి, వారం ఏమిటి అని చెప్పేసి చెప్పుకొని గోత్రనామాలతో పూజ చేసేటువంటి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో అర్చనా విధి విధానంలో ఉన్నది. సంకల్పం లేకుండా చెప్పినటువంటి పూజ వ్యర్థమవుతుంది. అందుకనే సంకల్పం లేకుండా కార్యకారణ సంబంధం జరగదు కదా. ఒక కార్యం వెనకాల కారణం ఉంది అంటే అది సంకల్ప బలమే. ఇక్కడే కూర్చొని సంకల్పం చెప్పుకొని వారికి ఆరోగ్యం బాగుండాలి 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 అని చెప్పేసి మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే అనారోగ్యం తొలగిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే అది సంకల్ప బలం. నేను సాధిస్తాను, విజయాన్ని వరిస్తాను అని చెప్పేసి సంకల్ప బలంతో కనుక కార్యక్రమంలోకి కనుక ముందడుగు వేసినట్లయితే ఆ సంకల్ప సిద్ధి, అభీష్ట సిద్ధి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే సంకల్పమస్తు అంటారు. నాయనా సంకల్పం చేసుకొని బయలుదేరు, నీకు అభీష్టం నెరవేరుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. పూర్వకాలంలో విజయ సిద్ధి కోసం యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ సంకల్పం చేసిన తర్వాత భార్య వచ్చి విజయసిద్ధికి కలగడానికి తన భర్తకు హారతి ఇచ్చి చక్కటి బొట్టు కూడా పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఇది సంకల్ప సిద్ధి. ఆ యొక్క గుండె ధైర్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వం ఈ సంకల్పంలో దాగిన పరమార్థం. కాబట్టే మనం పవిత్ర పుణ్య క్షేత్రాలు దర్శించినప్పుడు కూడాను తప్పనిసరిగా ఆ స్నానం చేసేటువంటి విధి విధాన రీత్యా కూడాను సంకల్పం చెప్పించుకోవటం అనేటువంటిది ఆ యాత్ర పుణ్యఫలాన్ని మనం పొందటానికి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎటు రోజు నిత్యం పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. అలాగే పవిత్ర తీర్థక్షేత్రాల్లో స్నానాదులు నిర్వహించేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని చక్కగా గనక ఆచరణ చేసినట్లయితే సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని మానవుడు సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా మరి.